రాజమండ్రి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తైలవర్ణ చిత్రాల ప్రదర్శన ప్రారంభమైంది. యుద్ధ రీతిలో ఛత్రపతి శివాజీ వ్యూహాలను అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా తీసుకున్నారని కల్కి సేవా సమితి అధ్యక్షురాలు, ధర్మ ప్రచారకురాలు సౌజన్య దాసాజీ స్పష్టం చేశారు. గెరిల్లా పోరాటంలో శివాజీ యుద్ధ తంత్రం అల్లూరికి అనుసరణీయం అయినట్టు తెలుస్తోందని ఆమె ఉటకించారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో 2 రోజులు జరగనున్న అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను సౌజన్య దాసాజీ దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన సిపి బ్రౌన్ మందిర నిర్వాహకుడు సన్నిధానం శాస్త్రి మాట్లాడుతూ, మహిళలతోనే ఈ సభ నిర్వహించడం వెనుక సీతారామరాజు ఉద్యమంలో మహిళల వెన్నుదన్నుగా గుర్తించే కోణం తెలుసుకోవాలని ఆయన కోరారు. ప్రముఖ చిత్రకారులు 18 మందిచే కాన్వాస్ పై వేయించిన అల్లూరి జీవిత చరిత్ర చిత్రాలను ఫోటోల రూపంలో కూడా భద్రపరిచినట్టు చిత్ర ప్రదర్శన నిర్వాహకుడు మాదేటి రాజాజీ మెమోరియల్ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ తెలిపారు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీకి పూర్వ వైభవం రావాలని క్షత్రియ సేవా సమితి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంతెన రాధిక ఆకాంక్షించారు. సమితి కార్యదర్శి కోసూరి చండీప్రియ మాట్లాడుతూ, అల్లూరి జీవిత చరిత్ర విద్యార్థుల్లో స్ఫూర్తి నింపాలని అన్నారు. ప్రజా సంఘాలతో పాటు ప్రభుత్వం కూడా చిత్రకళా సంస్థలను ఆదుకోవాలని మహిళా నాయకురాలు కె సూర్యకుమారి కోరారు. ప్రముఖ చిత్రకారిణి ఎన్ఎస్ఎస్వి లక్ష్మి స్వాగతం పలకగా, గాయకుడు మల్లాది శ్రీరామ్ వందే మాతర గీతం ఆలపించారు. ఈ కార్యక్రమంలో తారా నగేష్, టి రవికాంత్, దొంతంశెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి ఈశ్వరరావు, నోకరాజు, రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు యొక్క స్మరణ గురించి, ఆయన స్ఫూర్తి గురించి యువతకు తెలియజేసే విధంగా ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన అనేక స్మృతులను చిత్ర రూపంలో అందించిన ఆ 18 మంది కళాకారులను కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓర్పు, సహనము, అదేవిధంగా మన సంస్కృతి అంటే చాలా అభిమానం ఉండాలి. అందులో భాగంగా బ్రౌన్ మందిర నిర్వాహకుడైన సన్నిధాన శాస్త్రి గారికి కూడా ప్రత్యేక అభినందనలు. మా వాళ్ళు అంటే ఉండే అభిమానం వేరు, అది నాది నేను అనే దాని నుంచి పుట్టేది. కానీ కులము కాదు, ఆ ప్రాంతము కాదు, కానీ తన కోసం కాకుండా తను ఇతరుల కోసం, ఒక ఏమీ తెలియని అభం శుభం తెలియని గిరిజనుల కోసం ఆయన కృషి చేయడమే కాదు, ఛత్రపతి శివాజీ ఉపయోగించిన యుద్ధ వ్యూహాన్ని అల్లూరి సీతారామరాజు గారు ఉపయోగించారు. గెరిల్లా యుద్ధం అని అందరూ కూడా అది వాడరు. ఎప్పుడు వాడతారు గెరిల్లా యుద్ధం అనేది? ఎప్పుడైతే మన వైపు ఉన్న సైనికులు తక్కువ, శత్రు సైనికులు ఎక్కువ ఉన్నప్పుడు వాడే ఒక యుద్ధ వ్యూహం అది. అలాంటి యుద్ధ వ్యూహాన్ని కూడా ఆయన వాడి 2 ఏళ్ళు నిర్విరామంగా పోరాడి గిరిజనులకి బ్రిటిష్ వారి నుంచి విమోచనం ఇప్పించి వాళ్ళ స్వేచ్ఛా జీవితం, వాళ్ళు పాడి పంటలు వాళ్ళు పండించుకోవడానికి ఓ స్వేచ్ఛ, ఇవన్నీ కూడా వాళ్ళకి అందించాలని కృషి చేసిన మహావీరుల్లో మన తెలుగువారు గిరిజనుల కోసం నిలబడిన ఒక ధైర్య సాహసాలకి ఒక చిహ్నంగా, ఆదర్శంగా ఉన్న మహానుభావుడు మన అల్లూరి సీతారామరాజు గారు. సీతారామరాజు గారి 101వ వర్ధంతి సందర్భంగా ఈరోజు 18 మంది చిత్రకారుల చేత 32 చిత్రాలు, ఫోటో ప్రింట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని జీవో ప్రకటించడం చాలా ఆనందదాయకం. అలాగే 1997లో పార్లమెంట్లో బాలయ్య గారు ఉన్న టైంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం, అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని జీవో రిలీజ్ చేసినప్పటికీ కేవలం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడమే జరిగింది, కానీ పార్లమెంట్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడం జరగలేదు. మన ఎంపీ గారు గౌరవనీయులు అల్లూరి సీతారామరాజు గారు, పురంధేశ్వరి మేడం గారు అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా జూలై 4న పార్లమెంట్లో ఆ విగ్రహం పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం.